అధ్యక్షుడిని గత చాలా సంవత్సరాల నుంచి ఈ టికెట్ రేట్లు ఎన్హాన్సింగ్ గురించి ఎన్నో కోర్టుల్లో కేసులు అవి వేయడం జరిగింది. పరిష్కార మార్గం అయితే దొరకలేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీద కొన్ని జడ్జిమెంట్లు రాష్ట్ర ప్రభుత్వమే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా దేవరా సినిమాకి ఆంధ్రప్రదేశ్లో వేసిన కేసు మీద అది 14 రోజులు ఇస్తే రేట్లు పెంచుకునేదానికి అది 10 రోజులకి ఆ కోర్టు కుదించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కల్కి అయితేమి, అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పుష్ప 2 మీద కూడా ఆంధ్రప్రదేశ్లో కేసు ఉంది. మొత్తం 19 మంది రెస్పాండెంట్స్ ఉన్నారు. దాంట్లో కేవలం ఊరికే రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా జిఎస్టీ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఈడీని కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా ఒక పార్టీగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మాల్ ప్రాక్టీసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్న డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనే దానికి ఇది కిట్పోకోలాగా కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లా పోయి అట్లా వస్తుంది అనే అనుమానం కూడా కోర్టు వారు అయితేమి వ్యక్తం చేయడం జరిగింది. కాకపోతే ఈ సినిమా రంగంలో ఈ రకంగా సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడము, సామాన్యుడికి భారంగా ఉండడము, ఈ విషయం మీద చాలాసార్లు చాలా ఉద్యమాలు మేము చేస్తున్నాము. ఇంతకుముందు చిన్న సినిమాని తొక్కేసే సందర్భంలో